ఐఏఎస్ అధికారి రాముడు కుమార్తె మాధురి ఆ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. రాజేష్ నాయుడుతో వివాహం జరిగిన తర్వాత నిన్న మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఆమె తల్లి ఉన్నారు, తల్లిను ఆ సోదరుడు ఉన్నారు. మాట్లాడదాం అమ్మ, అసలు ఏం జరిగింది? రాజేష్ నాయుడుతో వివాహం ఎలా జరిగింది? వాళ్ళకి పరిచయం ఎలా ఏర్పడింది? అసలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో జరిగిందండి. మొబైల్ ద్వారా చాటింగ్ ద్వారా వాళ్ళ పరిచయం ఏర్పడిందంటండి. మాకు తెలియలేదండి. నేను ఒకసారి చూసి అడిగినప్పుడు మాత్రము ఆ అబ్బాయి మన ఊరు అబ్బాయి, జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తున్నాడు అని చెప్పి. ఏ ఊరు అబ్బాయి అంటే? ఏ ఊరు? మా ఊరే అబ్బాయి అండి, బుగ్గానపల్లి బేతంచెర్ల మండలం, బుగ్గానపల్లి, నంద్యాల డిస్టిక్. మా ఊరే అబ్బాయిది కూడా. ఆ అబ్బాయి ఎవరు అని చెప్పేసి అంటే ఆ అబ్బాయి మన ఊరు అబ్బాయి, ఆ అబ్బాయి జస్ట్ చాటింగ్ అని చెప్పేసి అందండి. అవునా, అయితే ఇలాంటి అంటే అమ్మాయిలమ్మ, మనం ఎవరు పడితే వాళ్ళతో చాటింగ్ చేస్తే వాళ్ళు ట్యాప్ చేస్తారు, మనం మోసపోతాము, వాళ్ళు ఇదే అదునుగా చేసుకుంటారు, అలసుగా చేసుకుంటారు, చూసుకుంటారంటే లేదు మమ్మీ జస్ట్ చాటే. ఇంకా నేను చాట్ చేసేటప్పుడు మీకు చెప్పిందండి మీ పాప? చెప్పలేదండి. చూశానండి, నేను చూశాను. ఏదో చాట్ చేస్తూ గబాలన సెల్ అలా పెట్టేసి పక్కకి వెళ్తే వెంటనే పట్టుకున్నానండి. ఏంటి చాట్ చేస్తున్నావు ఏంటి అని అంటే అంతలో హాయ్ హాయ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి అంతేనండి. తర్వాత ప్రేమ ఎప్పుడు మొదలైంది వాళ్ళకి? ఆ ప్రేమ ఎప్పుడు మొదలైందో మాకు తెలియదండి. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పడం మాత్రము ఆ అమ్మాయితో చెప్పించారంటండి. 5 years అయింది మన లవ్ అని చెప్పేసి చెప్పు అని చెప్పి చెప్పించాడు. పెళ్లి చేసినప్పుడు మీరు వెళ్ళలేదు అక్కడికి? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారండి. కడప నుంచి తీసుకెళ్ళి మేము ఎగ్జామ్ కోసం అని వెళ్ళాము. సీక్రెట్గా నైట్ 12:30కి అలా తీసుకెళ్లారు. మార్నింగ్ ఎప్పుడో 4కో 5కో వెళ్ళి మహానందిలో పెళ్లి చేసుకున్నారండి. మహానందిలో పెళ్లి చేసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటండి. పోలీస్ స్టేషన్లో వాళ్ళు మాకు పోలీసులు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా మ్యారేజ్ చేసుకొని వచ్చింది అని చెప్పేసి మమ్మల్ని పిలిపించారండి. ఎప్పుడు మ్యారేజ్ జరిగింది? 5th 3rd 2025 మార్చ్ 5th. మార్చ్ 5th ఏనండి. అదే అవునండి. అంటే రాజేష్ నాయుడు పెళ్ళైన తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారా? వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారా? పెళ్ళిని యాక్సెప్ట్ అంటే సరే మన ఊరు అబ్బాయి కదా, ముందేమో యాక్సెప్ట్ చేయలేదండి. యాక్సెప్ట్ చేయలేదు అంటే మా సార్ అప్పటికి నైట్ అయింది వచ్చేసరికి. మేము చెప్పాము అసలు సరే ఇలా చేసుకున్నాను అంటున్నావు కదా, 2 రోజులు ఆగు, మనం మాట్లాడుకుందాము, నువ్వు పెళ్ళి అంటున్నావు కదా, 2 రోజులు మాట్లాడి ఏదో డిసైడ్ చేసుకొని చేపిద్దామని చెప్పేసి అన్నామండి. ప్రస్తుతానికి మాతో రా అని చెప్పేసి మేము అడిగామండి. కానీ అమ్మాయి రాలేదండి. నేను వాడిని లవ్ చేశాను కాబట్టి నేను రానని చెప్పేసి అందండి. వాడు అప్పటికి చాలామందిని పోగేసుకొని వాళ్ళ సంఘం వాళ్ళందరినీ పోగేసుకొని ఈ అమ్మాయితో చెప్పించాడంటండి. వీళ్ళందరూ మన కోసం వచ్చారు, నువ్వు ఒక్క మాట నీ పేరెంట్స్తో వెళ్ళిపోయావంటే నీ చాలా ప్రాబ్లంలో పడతావు, మీ ఫ్యామిలీ అంతా చాలా ప్రాబ్లంలో పడుతుంది, నీ మాట మీదే, నీ ఒక్క మాట మీదే ఈ పిఎస్లో నీ ఒక్క మాట మీదే అంతా నడుస్తుంది, ఇంతమంది నీ కోసం వచ్చారు, మన కోసం వచ్చారు, ఇంతమంది ప్రాబ్లంలో పడతారు. మరి ఎప్పుడు మీ పాప మ్యారేజ్ మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? పాప మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? యాక్సెప్ట్ అంటే నెక్స్ట్ 7th మేము రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించామండి. అవునండి, వాళ్ళు చేసుకున్నది మ్యారేజ్, అది చెల్లదని చెప్పారండి. మానందిలో మ్యారేజ్ చేయట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారా మ్యారేజ్? ఫ్యామిలీ మెంబర్స్ అంటే వచ్చారండి. వాళ్ళ అక్క, వాళ్ళ బావగారు, వాళ్ళ అక్క బావగారు, వాళ్ళ అమ్మ రాలేదండి. వాళ్ళమ్మ విడో అండి, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళమ్మ రాలేదండి. వాళ్ళ అక్క, బావ, ఇంకొక అతను శివశంకర్ అనే అతనే మొత్తం నడిపించాడండి. అతనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని బీసీ సంఘం వాళ్ళు అంటండి. ఇప్పుడు తాడేపల్లి ఎన్ని రోజులు అయింది వాళ్ళు వచ్చి మీ దగ్గరికి? అబ్బాయి రాలేదండి, అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి 2 months బ్యాక్ అండి. మెసేజ్ పెట్టింది ఏమని, మమ్మీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇంటికి వస్తాను. నంద్యాలలో ఉన్నారు ఇప్పుడు వరకు? నంద్యాల నుంచి ఫోన్ చేసి ఊర్లో సిమెంట్నగర్లో ఉన్నారండి. సిమెంట్నగర్లో ఉన్నారు, సిమెంట్నగర్లో ఉన్నామని చెప్పిందండి. అతను వచ్చేసి నీకు ఎవరు వద్దు నాకు ఎవరు వద్దు అని చెప్పేసి చెప్పాడు. కానీ లాస్ట్ చూస్తే పోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నాడు. సో అమ్మాయి వాళ్ళ దగ్గర ఉండిపోయింది. నువ్వు నేను తప్ప మన ఇద్దరు హైదరాబాద్లో ఉందాము, నువ్వు నేను తప్ప నాకు జాబ్ ఉంది, నేను నీకు ఇంకా హైయర్ చదువులు చదివిస్తానని చెప్పేసి అన్నాడంటండి. పాప ఏం చదువుకుంది అప్పుడు? పాప బీటెక్ అండి. బీటెక్ కంప్లీట్ అయిందా?
ఒక సబ్జెక్ట్ ఉందండి, ఓకే. ఒక సబ్జెక్ట్ ఉంది. అందుకోసమే మేము అది రాశాక ఇంకా మ్యారేజ్ అవి చేద్దామని చెప్పేసి మేము చూస్తున్నామండి. అమ్మాయి ఏమో లేదు, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఇది ఒక సబ్జెక్ట్ అయిపోని నేను జాబ్ చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అందండి. కాదండి, ఇప్పుడు 2 నెలల కింద ఫోన్ చేసి ఏం చెప్పింది పాప మీకు? ఫోన్ కాదండి, మెసేజ్ చేసింది. ఏమని? నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఇంటికి వస్తాను మమ్మీ అని చెప్పేసి అందండి. మరి మీరు తిరిగి కాల్ చేశారు మీ పాపకి? మళ్ళీ మెసేజ్ పెట్టాం, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదండి. ఓకే. అతను చెప్పలేదు. కాల్ లిఫ్ట్ చేయలేదండి. ఆ అబ్బాయికి తెలియకుండా మెసేజ్ పెట్టిందంట. వెంటనే అబ్బాయి రావడంతో జస్ట్ మెసేజ్ పెట్టినప్పుడు మమ్మీ అబ్బాయి ఉన్నాడు, నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి అందండి. ఎప్పుడండి పాప ఎప్పుడు చనిపోయింది? ఇప్పుడు నిన్నే అండి, నిన్న మార్నింగ్. అది 2 months జరిగిన తర్వాత నిన్న మార్నింగ్ జరిగింది. అవునండి. అంటే మీరు ఇంట్లో లేరు అప్పుడు? ఇంట్లోనే ఉన్నామండి, నేను కిచెన్ రూమ్లో ఉన్నానండి. పాప ఫ్రెష్ అప్ అవుతుందని చెప్పేసి అనుకున్నానండి. రోజు ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు డోర్ వేసుకుంటుందండి బెడ్రూమ్ది, అలా అనుకున్నానండి. హ్యాంగింగ్ చేసుకుందా? అవునండి, హ్యాంగింగ్ చేసుకుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు అతని వేధింపులే కారణం అని మీరు అవునండి, అతని వేధింపులే కారణము చెప్తూ ఉండేదండి. నేను మీ ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత అతను కాంటాక్ట్లో ఉన్నాడా? లేదండి. ఒకసారి మెసేజ్ పెడితే మెసేజ్ కూడా వాడు కనీసం రాను కూడా రాలేదండి. మీ ఇంటికి రాలా? అమ్మాయి మాకు తెలియకుండా వాళ్ళ ఫాదర్ మొబైల్తో మెసేజ్ పెట్టిందంటండి. అది ఏం పెట్టిందో కూడా నాకు తెలియదండి. పెట్టాను, ఏంటి ఇంతేనా లవ్, నీ లవ్ అని చెప్పేసి అందండి. ఇంతేనా, రాములు గారు ఒక్క నిమిషం సార్, ఇంతేనా నీ లవ్ అని చెప్పేసి. సార్ ఇప్పుడు కాదు, ఒక చిన్న ఇది ఒక వీడియో, సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి చంపింది పేరెంట్స్ అని ఒక ఆరోపణ చేస్తూ మీ మీద వీడియో చేశారు. ఒక సాక్ష్యం కూడా ఉందంటూ ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టాడని తెలుస్తుంది. మీ మీద అతను రివర్స్లో చెప్తున్నాడు. ఏం చెప్తారు సార్ దాన్ని? ఏం స్క్రీన్ షాట్ పెట్టారండి? ఒక్క నిమిషం సార్, చిన్న క్లారిటీ. చూసిన తర్వాత మాట్లాడతాను. అది ఆల్రెడీ మీడియాలో సర్క్యులేట్, చూసిన తర్వాత మాట్లాడతాను. మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సార్ రాముడు గారు, ఇది ఒకసారి వాళ్ళ మదర్తో కంటిన్యూగా మాట్లాడదాం. కాదండి, ఎలిగేషన్ మీ మీద చేస్తున్నారండి, ఏంటి దానికి? ఆ మెసేజ్ తెలియదండి మాకు.